హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సాయి శివ నెక్సో యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనేవి మీరు చూస్తుంటే చాలామంది డైలీ ఆహ్, ఆడుతా ఉంటారు. బట్ ఇది కరెక్టేనా? స్కామా? లేకపోతే డబ్బులొస్తున్నాయా? రావట్లేదా? అని చెప్పేసని జస్ట్ ఈ వీడియో చేస్తున్నా. ఇంకొకటేందంటే ఈ ఎటువంటి బెట్టింగ్ యాప్‌ని గూడా నేను ప్రమోట్ చేయట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు. ఇదొక పెద్ద స్కామ్ అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. సో, డైరెక్ట్‌లీ మీకు ఇవన్నీ గూడా గానీ ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా గూడా గానీ యాప్స్ నేమ్స్ గానీ, వెబ్‌సైట్ నేమ్ గానీ మొత్తం బ్లర్ చేసుంటది. నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఎవరు గూడా ఇది ఇట్లాంటి స్కామ్‌లోకి ఎళ్ళొద్దని జెప్పేసని. సో, మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్‌లోకి సోది లేకుండా ఎళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడ ఒకడు రూ. 10 నార్మల్‌గా 3500 మందే ఆడుతున్నారిప్పుడు. సపోజ్ వాడు రూ. 10 పెట్టిండు. ఇదెక్కడ క్రాష్ ఔట్ అనేది అయితదని జెప్పేసని ఎవరికీ దెలవదు. చాలామంది అనుకుంటారు 2x అయిపోయింది గదా! అంటే 2x అంటే ఈ రెండో నంబర్‌కొచ్చింది. 2x వస్తే గనక 10/2 అంటే రూ. 20 అయితది గదా! అని జెప్పేసి వాడు 4 దగ్గరకొచ్చింది గదా! అని జెప్పేసి మళ్ళా 8 దాకా వచ్చేంత వరకు వెయిట్ జేస్తారు. ఒకవేళ ఇది 8 లోపు కంప్లీట్ అయిపోయి, క్రాష్ ఔట్ అయిపోయి, లేదా 10 లోపు, 15 లోపు వాడు ఎస్టిమేషన్ ఏసిన దానికి రాదు. ప్లస్ ఇంకొకటేందంటే ఈ ఈ వెబ్‌సైట్ అని గాదు. ఏ వెబ్‌సైట్ అయినా బెట్టింగ్ వెబ్‌సైట్స్ అనేవి అన్నీ గూడా ర్యాండమ్ నంబర్స్‌తోని డిపెండ్ అయ్యి ఉంటాయి. ర్యాండమ్ నంబర్స్ త్రూ. సో, ఆ ర్యాండమ్ నంబర్స్ అనేవి ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌కి గూడా గాని సింక్ గావు. నార్మల్‌గా మ్యాథమెటికల్ ఆపరేషన్ జూసుకుంటే నంబర్ సిస్టమ్‌లో ఆల్రెడీ మనకు దెలుసు. ఎస్పెషల్లీ గౌట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దెలిసుంటది. సో, నంబర్ సిస్టమ్‌లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక 6 ఆర్ 7 ఉన్నాయి. దాంట్లో ప్లస్ గాని, అడిషన్ గాని, మైనస్ గాని, డివైడ్ గాని, డెసిమల్ గాని, ఫ్రాక్షన్ గాని సో అండ్ సో. దీంట్లో ఎటువంటి డిఫరెన్షియేషన్ మేబీ ఉన్నా గూడా గాని సపోజ్ మనం ఇక్కడ జేసుకుంటే 1.2 అండ్ 1.5కి 0.3 డిఫరెన్షియేషన్ ఉన్నది. ప్లస్ దీనికి సంబంధమే లేదు. 13.15 అంటే అప్రాక్స్ 12 పాయింట్ సంథింగ్ డిఫరెన్షియేషన్ ఉన్నది. సో, ఈ పాయింట్ డిఫరెన్షియేషన్‌లో గూడా గాని ఎటువంటి మ్యాచ్ అవ్వలేదు. లేదా ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ దాన్ని డివైడ్ చేసి థర్డ్ థింగ్ వస్తుందా అంటే మేబీ దీనికంటే తక్కువ రావచ్చు. తక్కువొచ్చినా గూడా ప్లస్సే అనుకుంటే బట్ సెకండ్ ఆప్షన్ అనేది రాదు. అంటే 248 చేస్తే ఇది రాదు. సో, ఇంకొకటేందంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాని ప్రమోట్ చేస్తా ఉంటారు. బెట్టింగ్ యాప్స్‌ని. వాళ్ళకొచ్చే డబ్బు కోసం. ఎట్లా అంటే నార్మల్‌గా ఒకడంటాడు ఈ బెట్టింగ్ అనేది సేఫ్‌గా ఎట్లా ఆడాలో నేను జెప్తా అని జెప్పేసనంటే, వాడు జెప్పిన ఆన్సర్ నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, 1.00 అనేది ఇక్కడ మీరు జూసుకుంటే, ఈ అన్నిట్లలో తక్కువ నంబర్ అనేది 1.00 అంటే 1.00 దగ్గర చాలా సార్లు 1.25 దగ్గర ఇప్పుడు క్రాష్ అయిపోయింది. మేబీ 1.00 దగ్గర క్రాష్ అయితే వాడు బెట్టిన అమౌంట్ స్పాట్‌లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఎళ్ళిపోతది. వాడేమంటాడంటే ఆటో క్రాష్ అని జెప్పేసని కింద ఆప్షన్ ఉంటది. ఆటో సెలెక్ట్ జేసుకొని, ఆటో బెట్ లేదా ఆటో క్యాష్ ఔట్ ఎన్నో పాయింట్ దగ్గర. సపోజ్ 1 పాయింట్ నేనన్నది సో, వాడు జెప్పినట్టుగా సో, లీస్ట్ పాయింట్ అంటే లోయెస్ట్ పాయింట్ 1.00 అనుకుంటే నేను దాని సెకండ్ పాయింట్ ఏముంటదో 1.01 అని జెప్పేసని సెలెక్ట్ జేసుకొని, నేనిక్కడ ఆటో క్యాష్ సెలెక్ట్ జేసుకున్నా. ఆటో క్యాష్ ఔట్ జేసుకున్నప్పుడు ఇక్కడ ఏమైతదంటే నార్మల్‌గా వాడు చెప్పినట్టుగా ఒకవేళ 1.00 ఆప్షన్ చూజ్ చేసుకుంటే 1.00 ఆప్షన్ అనేది ఎక్కడొస్తదో మనకు అర్థం కాదు. వన్ మోర్ థింగ్ లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా ఇది కూడా రాంగ్. నేను ఎంకరేజ్ చేయాలని చెప్పట్లేదు. ఈ యొక్క ఆప్షన్ ఉన్నది వాడు చెప్పిండని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ 1.01 దగ్గర ఒకవేళ క్రాష్ ఔట్ అనేది మాక్సిమం మీరు చూసుకుంటే 1ల మీద ఉంది. లేదా 1 పైనే ఉంది. అంటే 1.0 అనేది రావట్లేదు ఎక్కువ అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే 1.01 దగ్గర క్యాష్ ఔట్ చేస్తారు. 1.01 దగ్గర బై మిస్టేక్ గనక ఇక్కడ 1.0 ఇప్పుడు లాస్ట్ 1.26 ఉన్నది. 1.01 దగ్గర క్యాష్ ఔట్ చేద్దామని అనుకునే లోపు 1.01 లేదా 1.00 అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ర్యాండమ్‌గా వస్తాయి. ఇవన్నీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ర్యాండమ్‌గా ఉంటాయి కాబట్టి వస్తే గనక వాడు ఎంతైతే అమౌంట్ పెడతాడో మొత్తం దొబ్బుతాయి. సో, ఇక్కడ దీంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవన్నీ గూడా గాని పెద్ద స్కాము. దీనివల్ల చాలామంది చనిపోయారు గాబట్టి ప్లస్ ఇంకొకటేందంటే దీని గురించి నేనొక
అంటే అప్రాక్స్ ఒక 6-7 అవర్స్ నేను టైం టైం అనేది మెయింటైన్ చేసి రీసెర్చ్ చేసిందేంటంటే, రీసెర్చ్ అంటే అంత పెద్ద సిస్టమ్ ముంగట పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మనకున్న నాలెడ్జ్‌కి, బేసిక్ నాలెడ్జ్‌కి ఏఐస్ ఉన్నాయి కాబట్టి, అది కరెక్టేనా, రాంగా అని చెప్పేసని, అట్లా అని చెప్పేసి మనం ఆడదామని, చేద్దామనే ఇంటెన్షన్ నాకు లేదు. ఎందుకంటే, మనకు ఆల్రెడీ దీని ముచ్చట మొత్తం తెలుసు కాబట్టి, ఇక్కడ 1.01 అనేది అది జస్ట్ ఒక ఇల్యూజినేషన్ అంతే. అదొక సంథింగ్ ఒక ఊహ లాంటిది. 1.01 అనేది ఎప్పుడైనా రావచ్చు. 10x అనేది ఎప్పుడైనా రావచ్చు. 2x అనేది ఎప్పుడైనా రావచ్చు. మీరిక్కడ చూసుకుంటే 2xకి, 1xకి డిఫరెన్షియేషన్ నార్మల్ ర్యాండమ్‌గా ఉన్నది. దగ్గరున్నది. దీనికి 2కి, 7కి సంబంధమే లేదు. మళ్ళీ ఇంకొకటి 1కి, 20కి అసలే సంబంధం లేదు. సో, ఇవనేవి అన్నీ గూడా గానీ పీఆర్ఎన్‌జీ ప్లస్ ఐ థింక్ సీఆర్ఎన్‌జీ అండ్ పీఆర్ఎన్‌జీ ర్యాండమ్ నంబర్స్ త్రూ వస్తాయి. అవనేవి ఈ సైబర్ క్రైమ్ ఐ మీన్ సైబర్స్ దాంట్లో ఎట్లొస్తాయంటే, సపోజ్ ఒక నంబర్ తీసుకొని ఈ 3.49 తీసుకున్నాము సపోజ్. ఈ నంబర్ అనేది ఎట్లా క్రియేట్ అయితదంటే, వాళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ అనేటోడు క్రియేట్ చేసిండో వానికి ఒక సర్వర్ సీడ్ ఉంటది. సో, సమ్ సర్వర్ సీడ్ వాళ్ళు మనకి ఇప్పుడు 3.49 అనేది వాడు ఫస్ట్ మనకు చూపిచ్చడు. ఆ పాయింట్ దాటిన తర్వాత, ఆ పాయింట్ క్రాష్ అయిపోయిన తర్వాత వాడు మనకు చూపిస్తాడు. సో, ఇట్లా. ఇక్కడ ఏమైతదంటే సర్వర్ సీడ్ ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క ఆహ్, ఏమైనా వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసేవానికి బెట్టింగ్ వెబ్‌సైట్‌లు ఎస్పెషల్లీ సర్వర్ సీడ్ ఉంటది. వాని సర్వర్ సీడ్ ఏందో మనకు తెలీదు కాబట్టి మనమేం చేయలేం. మనమేం బీకలేము. ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దీంట్లో కావు. సో, అందుకని చెప్పేసి బిగ్గెస్ట్ స్కామ్ ఇది. సో, సెకండ్ థింగ్ ఇక్కడ క్లయింట్ సీడ్ ఉంటది. ఈ సర్వర్ సీడ్‌ని వాడొక 3 నంబర్స్ అంటే ఎంతమందైనా 3000 మెంబర్స్. దాంట్లో 3 టైప్స్ లాగా డివైడ్ చేసి ప్లేయర్ నంబర్ 1 1000 మెంబర్స్, ప్లేయర్ నంబర్ 2 1000, ప్లేయర్ నంబర్ 3 1000 మెంబర్స్ అట్లా డివైడ్ చేసి వీళ్ళ మధ్యలో షార్ట్ హోల్ అని చెప్పేసి ఒక సమ్ ప్రోగ్రామ్ అనుకుంటది. దీంట్లో వీళ్ళందరిని మిక్స్ చేయంగా ఈ నంబర్ వస్తది. B8 F745 సో అండ్ సో ఎక్సెట్రా. తర్వాత హెక్స్ వస్తది. తర్వాత డెసిమల్ ఫార్మ్‌లో వస్తది. తర్వాత లాస్ట్‌కి రిజల్ట్ అంటే 3.49 అనేది లాస్ట్‌కొత్తది. దీనికి నెక్స్ట్ వచ్చేదానికి అంటే వాడేం చెప్తానంటే క్లియర్‌లీ వాడు గూడా మెన్షన్ చేత్తాండు. ఇప్పుడు మనం తాగే సిగరెట్ డబ్బాల మీద తాగుర్రా పోతారు అని చెప్పేసి అన్నట్టుగానే వీడేమంటుండంటే ఇట్స్ ప్రోబబ్లీ ఫెయిర్ సెట్టింగ్స్, ఫెయిర్ గేమ్ అంటున్నాడు. అంటే మీరు ఫస్ట్ రౌండ్ మిగతా రౌండ్స్ అన్నీ ఏవైతే పాత రౌండ్స్ అంటే ఆహ్, ఈ 1 పాయింట్ సపోజ్ ఈ 2.11 ఉంది. మిగతా పాయింట్స్ బట్టి, వెనుకున్న పాయింట్స్ బట్టి మీరు ముందు వచ్చే పాయింట్స్‌ని మాత్రం మీరు ఎస్టిమేట్ ఎయలేరు. మీరు ప్రిడిక్ట్ చేయలేరు. దిస్ గేమ్ ఈజ్ టోటల్లీ అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పేసి వాడు ఎక్స్‌ప్లెయిన్ చేత్తాండు. అట్లా మనోళ్ళేందంటే అంటే చాలామంది ఏమనుకుంటారంటే సపోజ్ నాకిక్కడ 1.15 వచ్చింది. ఈడ సపోజ్ ఇక్కడ మనకి 1.15 వచ్చింది. నెక్స్ట్ 2.60 వచ్చింది. నెక్స్ట్ 2.36 వచ్చింది. నెక్స్ట్ 7.36 వచ్చింది. అంటే వాడేం చేత్తారంటే ఈ 2.36 దాటుడుతోనే 36 అన్నీ గూడా అట్‌లీస్ట్ 1 పాయింట్ పైనొస్తున్నాయి. అంటే ఒక్కొక్క దానికి 0.9 వరకుంటది. అంటే 1.9 వరకుంటది. సో, 7.3 అంటే 2.36 వచ్చింది. నేను నెక్స్ట్ ఏం చేత్తా 1.15 వచ్చింది కాబట్టి నెక్స్ట్ చూడండి ఒకసారి 1.15 అనేది బిలో నంబర్ కాబట్టి నేను ట్రై చేస్తా అని చెప్పేసి అనుకుంటాడు. ఒక్కసారి 1.15 వచ్చిందనుకోండి 7.34 ప్లేస్‌లో. నెక్స్ట్ వచ్చింది ఏంటిది 1.04 సరే ఇక్కడ పోయింది కదా! మళ్ళీ వస్తదని అనుకుంటే ఇక్కడ ఏమైతదంటే 1.02 వాడి ఎస్టిమేషన్ ఏసిన నంబర్ లేదు. కొన్నిసార్లు ఏమైతదంటే 1.00 కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ వత్తది. ఎందుకంటే గేమ్ మొత్తం టోటల్లీ ర్యాండమ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి కొన్నిసార్లు 1.01 కూడా వస్తది. మీరెంత ఏం చేసినా ఈ గేమ్‌ని ఎవడు చేయలేడు కాబట్టి ఎవడేం బీకలేడు కాబట్టి సో, పెద్ద స్కామ్ అని చెప్పేసి చెప్తున్నా. ఈ గేమ్‌లనే కాదు చాలామంది వెబ్‌సైట్‌లో చాలా డిఫరెంట్ వెబ్‌సైట్‌లో ఆడతారు. వాడు చూపిస్తాడు మీకిక్కడ. ఈ రిజల్ట్స్ గాని ఇంతొచ్చినాయిరా అని చెప్పేసి అనే దానికి మనోళ్ళు ఓవర్ ఎక్సైట్ అయిపోయి అందరూ డబ్బులు పెట్టుకొని చాలామంది కూడా చూడండి. చాలామంది కూడా గాని డబ్బులు వే చేసుకుంటా ఉంటారు.
అండ్ ఆల్సో నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా కాలేజ్ టైంలో వాడు అప్పుడే అప్పుడే సజెషన్ ఇచ్చిండు. ప్లస్ మనకేమో ఇవన్నీ కుదరయి అని చెప్పేసి ఇవి అంటే వానికి చెప్పినా నమ్మడు కాబట్టి ఇటువంటి స్కామ్స్ అనేవి ఈవెన్ వాడు జస్ట్ గేమ్ పర్పస్లో ఆ గేమ్ ఎట్లుంటుందో తెలియకుండా ఆడి ఒక దగ్గర దగ్గర అంటే వాడు మంచోడే దగ్గర దగ్గర ఓ 10,000 ఏమో పోగొట్టుకున్నాడు. అంతకన్నా మించి పోగొట్టుకోలేను అనే ఇంటెన్షన్‌తోని వానికి వాడు బ్రేక్ అయిపోయి అది మంచిది కాబట్టి అంటే వానికున్న పద్ధతి మంచిది కాబట్టి 10,000 కాడనే బ్రేక్ అయిపోయి ఆగిపోయిండు. అదే చాలామంది ఇవన్నీ వస్తాయనే ఊహతోని ఒక ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తోని ఒకటి రాంగానే ఇంకోటి వస్తదనుకోని ఆహ్, డబ్బులు పెడతనే ఉంటారు దీంట్లో. అవి పోతూనే ఉంటాయి. మనం అనుకోకుండా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అదంతా స్టోరీ అవసరం లేదు. కుల్ల ముచ్చట నేను నా అప్‌కమింగ్ వీడియోస్‌లల్లా మీరు ఖాళీగున్నా పర్లేదు. ఎవడైతే నేను అంటే ఖాళీగా ఉండండని చెప్పేసని అనట్లేదు. అట్లా అని చెప్పేసి ఖాళీగా ఉన్నోడేం తక్కువ కాదు. ప్రస్తుతానికి మనం కూడా ఖాళీగా ఉంటున్నాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. మీరు కింద కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ప్లస్ ఇంకొకటేందంటే చాలామంది ఏం అడగట్లేదు గానీ మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ ఆహ్, ఎట్లాంటి బిజినెస్‌లు, ఎట్లాంటి వర్క్‌లు, ఎట్లా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ గురించి మేము అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటాం కాబట్టి అంటే అంత పెద్ద మంచి బ్యాచ్ ఏం కాదు మా ఫ్రెండ్స్ హైదరాబాదు. నేనెట్లా మా విలేజ్‌లో తెలుసు కాబట్టి మనల్ని కొంచెం అంటే అది దట్ ఈస్ సెకండరీ. కాకపోతే నెక్స్ట్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. అన్నీ కూడా గానీ అందరికీ హెల్ప్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అందరూ కూడా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్‌ని సాయి శివ నెక్స్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీకు ఎటువంటి అంటే మేబీ నెక్స్ట్ వీడియో ఏం చేయాలని గానీ, ఈ వీడియో ఒకవేళ నచ్చితే నా ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ నా యూట్యూబ్ ఫాలో కొట్టేసి, సబ్స్క్రైబ్ కొట్టేసి కింద నాకేమైనా సజెషన్స్ మీరు ఇవ్వగలిగితే నా మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌ల ఇదే వీడియో నేను జస్ట్ ఈ ప్రోమో వరకే అప్‌లోడ్ చేస్తా. ఈ వీడియో చూసిన తర్వాత అక్కడికెళ్ళి మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నా మెయిన్ వీడియో కింద సజెషన్స్ ఇవ్వండి. రైట్.